శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మీరు ఈ ధారావాహిక ద్వారా వినబోయేది ఒక అవధూత చరిత్ర. 3 పదుల వయసులోనే ముక్కంటిని చేరిన ఒక మహా తపస్వి చరిత్ర. బీడుబారిపోయి మరుగున పడిపోయిన ఒక స్వయంభూ దత్తక్షేత్రాన్ని వారి అచంచల తపశ్శక్తితో తిరిగి ఉనికిలోకి తీసుకొచ్చిన ఒక అనన్య సాధకుని చరిత్ర. ఆ చరిత్ర మరెవరిదో కాదు, మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి నామం వింటేనే ధ్యానంతో సమానం. అలాంటిది స్వామివారి చరిత్ర వింటే అత్యున్నతమైన సాధనతో సమానం. ఎలా అయితే శ్రీరాముల వారు పేరు గాయగానే నీటిలో ఉన్న బండరాల్లో సైతం ఆవర్తనం చెంది పైకి తేలియాడాయో, అలానే మన ముగిలిచెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వింటే భవబంధాల్లో మునిగిపోయిన మన మనసులన్నీ కూడా ఆవర్తనం చెంది ఆ పరమాత్మకి చేరువవుతాయని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే శ్రోతలారా, ఈ మన అవధూత చరిత్రని మనసారా వినండి, మనోనేత్రంతో దర్శించండి, ఆ పైన తరించండి. ఆ శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వాదంతో ఎక్కడెక్కడో ఊర్ధ్వలోకాలలో విహరిస్తున్న శ్రీధర్రావు దంపతులు ఒక్కసారి ప్రస్తుతంలోకి వచ్చారు. అటుపైన శ్రీధర్రావు దంపతులు వారి ఎద్దుల బండిలో ముగిలిచెర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నిర్మల ప్రభావతి గారు శ్రీధర్రావు గారితో అసలు ఎవరా యువకుడు, ఆ యువకుడికి అంతటి ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వారి గురించి మీకు వివరాలేమన్నా తెలుసా అని అడిగారు. అప్పుడు శ్రీధర్రావు గారు, నాకు తెలిసిందంతా నీతో పంచుకున్నాను ప్రభావతి, ప్రయత్నిస్తాను, మరొక్కసారి మాలకొండ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులని అడిగి చూస్తాను అని అన్నారు. అటుపైన శ్రీధర్రావు గారు ఎప్పుడు మాలకొండ వెళ్ళినా కానీ ముందుగా మాలకొండ మీదకి రోడ్డు పనిని చూసుకోవడం, అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో కలిసి కాసేపు కూర్చోవడం, కొండ కిందకు వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి వాకబు చేయడం. ఆ తరుణంలోనే శ్రీధర్రావు గారికి యాగంటి గారు, అలానే లక్ష్మీనారసింహుల గర్భగుడిని మరమ్మతులు చేపిస్తున్న చెక్కా కేశవులు గారు పరిచయమయ్యారు. ఆ పరిచయాల వల్ల శ్రీధర్రావు గారికి శ్రీ దత్తాత్రేయ స్వామివారి సాధన గురించి కొంతవరకు తెలిసింది. ఒకరోజు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారిని చూడడానికి పార్వతీదేవి మఠానికి వెళుతున్న సమయంలో శ్రీ స్వామివారి తమ్ముడైన పద్మయ్య నాయుడు గారు తటస్థించారు. అంతే, పద్మయ్య నాయుడు గారు చెప్పిన విషయాల ద్వారా శ్రీ దత్తాత్రేయ స్వామివారి బాల్యం మరియు విద్యాభ్యాసం గురించి అన్ని వివరాలు శ్రీధర్రావు గారు సేకరించారు. అవి సేకరించిన పిదప శ్రీధర్రావు గారు నిర్మల ప్రభావతి గారితో అన్ని విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలన్నీ విన్న నిర్మల ప్రభావతి గారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద ఏదో ఒక మూలనున్న అనుమానాలు కూడా పటాపంచలైపోయాయి. శ్రీధర్రావు దంపతులు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఎంతో భక్తులైపోయారు. అటుపైన శ్రీ చెక్కా కేశవులు గారు ఒకసారి విజయవాడ నుంచి వస్తూ వారి బావమర్ది అయిన మెంటా మస్తాన్ రావు గారిని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరిచయం చేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జ్ఞానం మరియు తేజస్సు చూసిన మెంటా మస్తాన్ రావు గారు అనతి కాలంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తులుగా మారిపోయారు. అటుపైన శ్రీ చెక్కా కేశవులు గారు వారి కూతురి వివాహ నిమిత్తమై శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని విజయవాడకు రమ్మని ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ చెక్కా కేశవులు గారు ఎంతో ధైర్యంతో కూడుకున్న పనిని ఆశించారు. అసలు వారి ఇంటికే వెళ్ళని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని శ్రీ చెక్కా కేశవులు గారి కూతురు వివాహ నిమిత్తం
విజయవాడ రమ్మనడం అంటే నిజంగా ఎంతో ధైర్యం ఉండాలి. అందున పిలుస్తున్నది ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు, ఒక మహాయోగిని. అటువంటి మహాయోగిని ఒక 15 రోజుల పాటు వారి ఇంట ఆతిథ్యం ఇవ్వగలను అనే నమ్మకం ఉందంటే అసలు శ్రీ చెక్కా కేశవులు గారికి ఎంతటి ఆధ్యాత్మిక జిజ్ఞాస మరి నమ్మకం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత చిత్రంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీ చెక్కా కేశవులు గారి కూతురి వివాహ నిమిత్తం విజయవాడకు వెళ్ళారు. అప్పుడు శ్రీ స్వామివారి బస మెంటా మస్తానరావు గారింట్లో ఏర్పాటు చేశారు. మెంటా మస్తానరావు దంపతులకి సైతం అవధూతులంటే ఎంతో ప్రీతి, ఎంతో భక్తి. అందుకని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు 10 రోజుల పాటు వారి ఇంట్లో ఉన్నారు అనే విషయాన్ని మరీ తలుచుకొని ఆ దంపతులు ఎంతో ఆనందానికి లోనయ్యారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వెళ్ళింది ఒక సంపన్న కుటుంబంలోని పెళ్లికి. కానీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అక్కడికి కూడా ఏదో వెలుగు జిలుగుల బట్టలు వేసుకోలేదు. సామాన్యంగా పైన ఒక వస్త్రం, కింద ఒక తోటి అంతే. ఎందుకు అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఈ లౌకిక ప్రపంచం నుంచి ఎటువంటి మెప్పును వారు ఆశించరు. వారు మెప్పు పొందాల్సింది కేవలం ఆ పరమాత్మ వద్దనేనని శ్రీ స్వామివారి చింతన. అందుకని ఎక్కడికి వెళ్ళినా శ్రీ స్వామివారు ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. అంతేకాదు మెంటా మస్తానరావు గారికి వాస్తు అంటే విపరీతమైన ఆసక్తి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మెంటా మస్తానరావు గారు వాస్తు వ్యవహారాలలోని అనేక అనుమానాలని శ్రీ స్వామివారితో పంచుకున్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆ అనుమానాలన్నిటికీ సహేతుకమైన సమాధానాలు ఇచ్చేవారు. అప్పటికి శ్రీ స్వామివారి వయస్సు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. 27 ఏళ్ల వయసుకి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అసలు స్తోత్రాలను ఎలా పఠించాలో తెలుసు, వేదాంగాలలో ఉన్న జ్ఞానం అంతా తెలుసు, వాస్తు వ్యవహారాలు తెలుసు. ఈ ఒక్క తార్కాణం చాలదు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిది జన్మాంతరాల సాధన అని చాటి చెప్పడానికి. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మెంటా మస్తానరావు గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక లోకోపకారమైన పని జరిగింది. అదేమిటి అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవితం మొత్తంలో కూడా ఒకే ఒక్కసారి మెంటా మస్తానరావు గారి ఇంట్లో కెమెరాతో బంధించడం తటస్థించింది. ఇప్పుడు నా పక్కన ఉన్న శ్రీ స్వామివారి ఫోటోని మెంటా మస్తానరావు గారి ఇంట్లో ఉన్నప్పుడే శ్రీ చెక్కా కేశవులు గారు తీయించారు. అందుకనే నేనేమో ఎక్కడికి వెళ్ళని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తదుపరి తమని పూజించడానికి తమ భక్తులకి ఒక రూపం కావాలని అనుకున్నారేమో. అందుకని మెంటా మస్తానరావు గారి ఇంటికి బస చేయడానికి వెళ్ళారు. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తిరిగి మాలకొండకు తిరిగి వచ్చేశారు. 1972 మే 12వ తారీఖున శ్రీధర్రావు గారి 2వ కుమారుడైన నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మొదటిసారిగా ఆ మాలకొండ మీద దర్శనం చేసుకున్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారికి ఎదురుగా నిల్చున్న ఈ చిన్నపిల్లవాడిని చూసి ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అని అడిగారు. అప్పుడు పవని నాగేంద్ర ప్రసాద్ గారు తాను ఇలా శ్రీధర్రావు దంపతుల 2వ కుమారునని, శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యక్ష దర్శనం చేసుకుందామని వచ్చాను అని చెప్పారు. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎంతో సౌమ్యంగా 12 ఏళ్ళు ఉన్న పవని నాగేంద్ర ప్రసాద్ గారితో వారి చదువులు మరియు వారి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి వాకబు చేసి ఎండ పడుతోందని చెప్పి నాగేంద్ర ప్రసాద్ గారిని తిరిగి పంపించేశారు. కాలం ముందుకు సాగుతోంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సాధన కూడా నిర్విరామంగా ముందుకు సాగుతోంది. శ్రీ స్వామివారి సాధనను చూస్తున్న శ్రీ చెక్కా కేశవులు గారు మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విజయవాడకు దగ్గరగా 1.5 ఎకరా స్థలం ఇచ్చి ఆశ్రమం నిర్మించుకోండి అని అడిగారు. దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నంగా నవ్వి, కేశవులు గారు, నేను అక్కడ ఆశ్రమం నిర్మించుకోలేను, మీ దగ్గర నుంచి స్థలం కూడా తీసుకోలేను, దానికి కర్తలు మీరు కాదు వేరే వారు ఉన్నారు, కాబట్టి
ఆ కోరికను నిగ్రహించుకోండి అని ఎంతో సున్నితంగా తిరస్కరించారు. ఒక శనివారం నాడు శ్రీధర్రావు దంపతులు సాయంత్రం సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూడడానికి పార్వతీదేవి మఠం దగ్గర వేచి చూస్తున్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు 5 నిమిషాలు ఆగి శివాలయం నుంచి మెట్లు దిగుతూ శ్రీధర్రావు దంపతులకేసి చూసి సాధనలో ఉండగా బ్రాహ్మణ దంపతులు వచ్చారు అని అంతర్వాణి పలికింది. ఇక సాధన ముందుకు సాగలేదు. అందులోనూ మీతో ఈరోజు ఒక విషయం చర్చించాలి, కాబట్టి రండి కూర్చోండి మాట్లాడుకుందామని చెప్పి పార్వతీదేవి మఠంలోకి వెళ్ళి ఆ పార్వతీదేవికి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి ఆ దంపతుల ఎదురుగా పద్మాసనం వేసుకొని ప్రసన్నంగా చూస్తూ శ్రీధర్రావు గారు, మీతో ఒక విషయం చర్చించాలి, ఈశ్వరాజ్ఞ కూడా అయ్యింది, చెప్పమంటారా అని అడిగారు. వారు అడగకుండానే ఎన్నో మహత్తరమైన ఉపదేశాలు చేసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇలా ఏదో విషయం గురించి వారిని అనుమతి అడుగుతున్నారు అంటే అది ఎంతో ఆసక్తికరమైన మరియు ప్రాశస్యమైన విషయం అయి ఉంటుందని అనుకొని ఆ దంపతులు చర్చించడానికి సమకత వ్యక్తం చేశారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, అమ్మ, నాకు ఈశ్వరాజ్ఞ అయ్యింది, నేను ఇంకా ఈ మాలకొండ మీద సాధన చేయకూడదు, వేరే చోటులో ఆశ్రమం నిర్మించుకొని నా తదుపరి సాధనను చెయ్యాలి, అందుకు మీ దంపతులు ఇద్దరూ నాకు స్థలాన్ని ఇవ్వాలి అని అడిగారు. అంటే ఆ మాటలు విన్న శ్రీధర్రావు దంపతులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. నిర్మల ప్రభావతి గారి మనసులో అయితే అనుమానాలు వెత్తున లేచాయి. నిర్మల ప్రభావతి గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో ఏదో అన్వయలోపని శ్రీధర్రావు గారు అందుకొని, స్వామి, దీని గురించి చర్చించుకొని మీకు సమాధానం చెప్తాను అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, తొందరగా చర్చించుకోండి శ్రీధర్రావు గారు, ఎందుకంటే పెద్ద సమయం లేదు, మీరు నిర్ణయం తొందరగా తీసుకోవాలి, సరే వెళ్ళి రండి, శుభం జరుగుతుంది అని ఆ దంపతుల్ని ఆశీర్వదించి తిరిగి వారి స్వగృహానికి పంపించి వేశారు. స్వగృహానికి ప్రయాణం అవుతున్న సమయంలో నిర్మల ప్రభావతి గారు శ్రీధర్రావు గారికేసి, మనల్ని ఆశ్రమం స్థలం అడుగుతారేంటి శ్రీవారు, స్వామి గారు సర్వపరిత్యాగి కదా, మరి అలాంటి సమయంలో మన స్థలం వారికి ఎందుకు కావలసి వచ్చింది, అయినా శ్రీ చెక్కా కేశవులు గారు వారికి ఆశ్రమం నిర్మింపజేసుకోవడానికి స్థలం ఇస్తామన్నారు కదా, మరి దానిని ఎందుకు తిరస్కరించారు, ఇప్పుడు మన దగ్గర ఎందుకు అడుగుతున్నారు, అయినా శ్రీ స్వామి వారు ఈ జనాల మధ్యలోకి వచ్చి సాధన చేయడం మొదలు పెడితే ఈ జనాలు వారి వారి కోరికలతో శ్రీ స్వామి వారిని చుట్టుముట్టి ఇక శ్రీ స్వామి వారి సాధనను కొనసాగించకుండా చెయ్యరు, ఏంటో శ్రీవారు, నాకు ఏమిటి అర్థం కావట్లేదు అని అన్నారు. వెంటనే శ్రీధర్రావు గారు, చూడు ప్రభావతి, ఇలా నీ ఆలోచనలను వడపోతలేయకుండా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి చెప్తామని ముందు నేను అందుకున్నాను, చూద్దాం, ఇంటికి వెళ్ళి ఆలోచిద్దామని అన్నారు. స్వగృహం చేరుకున్న తర్వాత శ్రీ నిర్మల ప్రభావతి గారు శ్రీధర్రావు గారితో, ఈ ఒక్క విషయం ఒకసారి ఆలోచించండి, మన శ్రీ స్వామివారికి కొండ మీద సాధన చేసుకోవడానికి ఏదన్నా అవాంతరంగా ఉందేమో, వారికి నచ్చిన విధంగా పార్వతీదేవి మఠాన్ని మరమ్మతులు చేసి వారికి సాధనాయోగ్యంగా మనం తయారు చేసి ఇస్తామని చెప్పండి అని అన్నారు. శ్రీధర్రావు గారు ఆ ఆలోచన సబబైనదే అని భావించి శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో వారి ఆలోచనను విన్నవిస్తానని చెప్పారు. అటుపైన మరొక 5-6 వారాల పాటు శ్రీధర్రావు దంపతులకి శ్రీ స్వామివారి దర్శనం దొరకలేదు. శ్రీధర్రావు గారు ఎన్నోసార్లు పార్వతీదేవి మఠం దగ్గర వేచి చూసినా కానీ వారికి శ్రీ దత్తాత్రేయ స్వామివారి సాక్షాత్కారం కలగలేదు. అంతేకాదు శ్రీధర్రావు గారు వారితో పాటు ఉన్న మరెంతో మంది రాజకీయ ప్రముఖుల్ని కూడా శ్రీ స్వామివారి దర్శనార్థం తీసుకుని వస్తే వారికి కూడా మన శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. అటుపైన ఒక శనివారం నాడు శ్రీధర్రావు గారు పార్వతీదేవి మఠం దగ్గర కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శివాలయం దగ్గర నుంచి కిందకు వస్తూ శ్రీధర్రావు గారితో, ఏంటి శ్రీధర్రావు గారు, నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా అని అడిగారు.
దానికి శ్రీధర్రావు గారు, అలాంటిదేమీ లేదు స్వామి, వారు ఐశ్వర్యవంతులు, సమాజంలో కూడా ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు, వారు మిమ్మల్ని చూడాలని అనుకుంటే నాతో పాటు తీసుకొని వచ్చాను అని అన్నారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు గంభీరంగా మారిపోయి, శ్రీధర్రావు గారు, ఈ క్షేత్ర నియమం మీకు తెలుసు, కేవలం శనివారం మాత్రమే మానవులకి ఇక్కడ అనుమతి ఉంటుంది. మిగతా 6 రోజులలో మహాయోగులు, గంధర్వులు ఆ లక్ష్మీనారసింహుని పూజిస్తూ ఉంటారు. మీరంటే మాలకొండకి రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఏ రోజైనా రావచ్చు. అలానే నేను కూడా. మరి అటువంటి యజమాని అయిన లక్ష్మీనారసింహుడే ఇక ఈ కొండ నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నారు. అలాంటి సమయంలో లేదు లేదు, నేను వెళ్ళను, ఆ పార్వతీదేవి మఠంలోనే ఏదో మరమ్మతులు చేసుకొని కూర్చొని ఉంటాను అని చెప్పకూడదు కదా. కాబట్టి మీ దంపతులు ఇద్దరూ కూడా స్థలం గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని అత్యంత త్వరగా నాకు చెప్పండి. మీరు అమ్మకు ఇదే విషయం చెప్పండి, ఎందుకంటే అమ్మ మీరు చెప్తే వింటారు. సరే వెళ్ళిరండి, శుభం జరుగుతుంది అని శ్రీధర్రావు గారి మనసులో ఉన్న ఆలోచనలన్నిటికీ సమాధానం చెప్పి శ్రీధర్రావు గారిని వారి ఇంటికి పంపించి వేశారు. అటుపైన శ్రీధర్రావు దంపతులు వారి దగ్గర బంధువులతో సహా ఒక శనివారం నాడు శ్రీ స్వామివారిని శివాలయం వద్ద దర్శనం చేసుకున్నారు. శివాలయం వద్దనున్న శ్రీ స్వామివారు వారి బంధువులు తెచ్చిన ఒక జింక చర్మాన్ని తీసుకొని ఇది నాకు పనికొస్తుంది అని చెప్పి ఒక్కసారిగా శ్రీధర్రావు దంపతులకేసి తీక్షణంగా చూసి, మీరేదో ఆ పార్వతీదేవి మఠానికి మరమ్మతులు చేసి నన్ను ఇక్కడే ఉంచుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేవుడి ఆజ్ఞ మీకు అర్థం కావు. తొందరగా స్థలం నిర్ణయించి నాకు చూపించండి, మీకు శుభం జరుగుతుంది అని తీక్షణంగా అన్నారు. అలా శ్రీ స్వామివారు వారి కంచు కంఠంలో పలికేసరికి సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారసింహులే వారిని ఆదేశిస్తున్నట్టు ఆ దంపతులు హడలిపోయారు. స్వామి, మా స్థలమే 2 చోట్ల ఉంది, మీరు వచ్చి చూస్తే మీకు కావలసిన స్థలాన్ని మీరే ఎంచుకోవచ్చు అని అన్నారు. అటుపైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎంతో ప్రసన్నంగా, సరే వచ్చే వారం మీతో పాటు వచ్చి స్థల నిర్ణయం చేస్తాను, వెళ్ళిరండి, శుభం జరుగుతుంది అని చెప్పారు. అటుపైన శనివారం శ్రీధర్రావు దంపతులు మరియు శ్రీధర్రావు గారి పిన్నమ్మైన కౌసల్యమ్మ గారు మరియు శ్రీధర్రావు గారికి దూరపు బంధువైన రమణయ్య గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కలుసుకుందామని చెప్పి శివాలయం వద్దకు వచ్చారు. ఆ సమయానికి శ్రీ స్వామివారు వారి సరంజామా అంతా చుట్టుకొని చంద్రనాడి, సూర్యనాడి ద్వారా శుభ మరియు అశుభ సమయాలను బేరీజు వేస్తున్నారు. ఈ దంపతులని చూడంగానే శ్రీ దత్తాత్రేయ స్వామివారు లేచి నిల్చొని, పదండి, ఈ రోజు మీతో పాటు మీ ఇంటికి వచ్చి ముగిలిచెల్లలో స్థల నిర్ణయం చేద్దామని అన్నారు. ఆ మాటలు విన్న శ్రీధర్రావు దంపతులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. నిజమే, శ్రీ దత్తాత్రేయ స్వామివారు వచ్చే వారం వచ్చి స్థల నిర్ణయం చేస్తా అన్నారు. కానీ వారు దానికి సంసిద్ధంగా లేదు. స్వామివారు ఏదో అలా ఆలాపనలో చెప్పి ఉంటారే కానీ వారు రావడానికి ఇంకో 2-3 వారాలైనా పడుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆ సమయంలో అయితే అస్సలు సంసిద్ధులుగా లేరు. దానికై శ్రీధర్రావు గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో, స్వామి, మేము ఈరోజు ఎద్దుల బండిలో వచ్చాము, మీరు రాగలరా అని అడిగారు. దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని శ్రీధర్రావు గారు, ఎద్దుల బండిలో లక్షణంగా వస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నారు. అప్పుడు శ్రీ భవని నిర్మల్ ప్రభావతి గారి మనసులో మరొక ఆందోళన రేకెత్తింది. అదేమిటి అంటే, అప్పటికే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నిర్మోహత్వాన్ని జయించి దిగంబర స్థితికి వచ్చేస్తున్నారు. శ్రీ స్వామి వారిని ఒక పసిపిల్లవాడిలాగా ఆ దంపతులు ఎంచుతారు కాబట్టి శ్రీ స్వామి వారు దిగంబరంగా ఉన్నా కానీ ఆ దంపతులకి ఏమీ అనిపించేది కాదు. కానీ ఇలా దిగంబరంగానే మానవుల మధ్యకు వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సామాన్య జనులు ఎగతాళి చేస్తారేమోనని నిర్మల ప్రభావతి గారికి ఆందోళన పట్టుకుంది. శ్రీ నిర్మల ప్రభావతి గారి
మనసులో ఉన్న ఆలోచనను పసిగట్టిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వెంటనే లోపలకు వెళ్ళి మొలకు ఒక వస్త్రాన్ని చుట్టుకొని నిర్మల ప్రభావతి గారి వద్దకు వచ్చి, ఏమమ్మా అంతా సరిపోయింది కదా, ఇక బయలుదేరుతామా అని అడిగారు. అంతే నిర్మల ప్రభావతి గారికి వారు ఇంతకాలం చూస్తోంది, సేవ చేస్తోంది ఒక సామాన్యమైన మానవుడికి కాదు, సర్వజ్ఞుడైన మహాయోగి అనే విషయం వారికి మరొకసారి స్ఫురించింది. అటు పైన శ్రీధరరావు దంపతులు, వారి బంధువులు ఇద్దరు మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండ నుంచి దిగి వారి ఎద్దుల బండిలో ముగిలిచెల్లకు ప్రయాణం మొదలుపెట్టారు. మాలకొండ నుంచి ముగిలిచెల్లకు సుమారు ఎద్దుల బండిలో అరగంట సేపు ప్రయాణం. అలా ముగిలిచెల్లకు ప్రయాణిస్తుండగా ఒక చిరుగాలి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని తాకుతూ శ్రీధరరావు దంపతులు మరియు వారి బంధువుల మీదుగా వెళ్ళింది. అంతే ఒక్కసారిగా దుర్గంధం ఆవరించింది. నిర్మల ప్రభావతి గారికి మనసులో ఎంత యోగి అయితే మాత్రం ఇలా శరీర శుభ్రత లేకపోతే ఆ పరమాత్మను ఎలా చేరుకుంటారు అనే అనుమానం వచ్చింది. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అందరికీ వినపడే విధంగా ఒక వారం రోజుల పాటు సమాధి నిష్టలో ఉన్నాను, స్నానం చేయలేకపోయాను, మరి దుర్గంధం కాక ఇంకేమొస్తుంది అని అందరికీ వినిపించేటట్టు అన్నారు. అంతే అప్పుడు ఆ ఎద్దుల బండిలో ఉన్న మిగతా జనాలు అందరూ నిర్ఘాంతపోయారు. అటు తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ ఒక చిరుగాలి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని తాకుతూ మరియు శ్రీధర్రావు గారి దంపతులని తాకింది. ఎంతో అద్భుతమైన పరిమళం ఈసారి ఎద్దుల బండి అంతా వ్యాపించింది. అంతే ఆ బండిలో ఉన్న వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మహత్తు తెలిసిపోయింది. ఇంకా బండి మెల్లగా శ్రీధర్రావు దంపతుల ఇల్లు సమీపిస్తుండగా పవని నిర్మల ప్రభావతి గారి మనసులో మరొక ఆందోళన రేకెత్తింది. అదేమిటి అంటే శ్రీధర్రావు దంపతులు వారు ఇంట్లో ఉన్న సమయంలో శ్రీ స్వామివారి గురించి చర్చిస్తుండగా అనేక సార్లు శ్రీధర్రావు గారి తల్లి గారైన సత్యనారాయణమ్మ గారు ఆ దంపతులని హెచ్చరించేవారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో జాగ్రత్తగా మసులుకోండి అని చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు ఆ వ్యక్తిని నేరుగా ఇంటికే తీసుకువస్తే సత్యనారాయణమ్మ గారు శ్రీ స్వామివారితో ఎలా ప్రవర్తిస్తారో అని అనుమానం రేకెత్తింది. బండి మెల్లగా శ్రీధర్రావు దంపతుల ఇంటికి చేరింది. శ్రీధర్రావు దంపతులు మొదట దిగి శ్రీ స్వామివారు పాదాలు కడుక్కోవడానికి కొంచెం నీళ్లను ఇచ్చారు. ఈ అలికిడి విన్న సత్యనారాయణమ్మ గారు ఇంటిలోంచి లోపలకు వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూసి ఒక్కసారిగా నమస్కరించి, వచ్చావా నాయన, నిన్ను ఈ జన్మకి చూస్తానో లేదో అని తెగ ఆందోళన పడుతున్నాను నాయన అని అన్నారు. వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సత్యనారాయణమ్మ గారితో ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉన్న వారిలా, ఏమమ్మా ఆరోగ్యం నిదానంగానే ఉందా అని అడిగారు. దానికి సత్యనారాయణమ్మ గారు, బాగానే ఉంది నాయన అని శ్రీధర్రావు గారి వంకకేసి తిరిగి, శ్రీధర, నాకు నా చెల్లెలకి ఏ ఏర్పాట్లు అక్కర్లేదు, మీరు ముందు స్వామివారి గురించి చూసుకోండి అని అన్నారు. వెంటనే శ్రీ స్వామివారు, నాకు మరి ఏమీ ఏర్పాట్లు వద్దు తల్లి, ఒక్క గ్లాసుడు పాలు ఇవ్వు చాలు అని అన్నారు. ఆ తరువాత శ్రీ స్వామివారు ఆ పాలను తాగి వారి ధ్యాన గదిలోకి వెళ్ళి తిరిగి ధ్యానంలో మునిగిపోయారు. ఆ తరువాత పక్క రోజు ఉదయమే శ్రీధర్రావు దంపతులు మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి తదుపరి సాధన కోసం స్థల నిర్ణయం చేయడానికి ఎద్దుల బండిలో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ముగిలిచర్ల నుంచి సుమారు 3 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత శ్రీధర్రావు దంపతులు మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఫకీరుమాన్యం అనే ఒక స్థలానికి చేరుకున్నారు. అప్పటికి ఫకీరుమాన్యం అన్నది ముళ్ళ కంపలతో, రేగి చెట్లతో నిండిపోయి బీడు భూమిగా మారిపోయింది. శ్రీధర్రావు దంపతుల మనసులో శ్రీ స్వామివారికి ఈ స్థలం ఎట్లా రుచించదు, కాబట్టి 2వ స్థలాన్ని కూడా మనం చూపిద్దామనే ఆలోచనతో ఉన్నారు. కానీ శ్రీ దత్తాత్రేయ స్వామివారు దిగి ఆ ఫకీరుమాన్యంలోన వారి పాదాలను మోపారు.
శ్రీ దత్తాత్రేయ స్వామి వారివి సామాన్యమైన పాదాల పరమాత్మ గురించి చేస్తున్న సాధనలో వారికి ఎంతో ఉపయోగపడే పాదాలు అవి. అందుకనేనేమో ఆ పాదాలు ఆ స్థలాన్ని స్పృశించిన తరువాత ఆ స్థల స్వరూపమే మారిపోయింది. శ్రీధర్రావు గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వారి వద్ద మరొక స్థలం ఉంది అని వివరించేంతలోపే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొహం వెలిగిపోసాగింది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ముళ్ళ కంపలతో రేగి చెట్లతో నిండిపోయిన ఆ స్థలాన్ని చూస్తూ ఇదే నాకు కావలసిన స్థలం, నాకు ఈశ్వరాజ్ఞ అయ్యింది. ఇది ఒకప్పుడు స్వయంభువు దత్తక్షేత్రం మరుగున పడిపోయింది. అందుకని ఆ త్రిమూర్తి దత్తాత్రేయుడు నన్ను ఇక్కడ మోక్ష సాధనకై సాధన చేయమని పంపించారు అని శ్రీధర్రావు గారి వంక చూస్తూ శ్రీధర్రావు గారు దీనికి దగ్గరలోనే మన్నేరు నది ఉండాలి కదా అని అన్నారు. అప్పుడు శ్రీధర్రావు దంపతులు అవును స్వామి అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని వెంటబెట్టుకొని మన్నేరు నది వద్దకు తీసుకొని వెళ్ళారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎంతో ఆనందంగా ఆ మన్నేరులో ఒక అరగంట పాటు స్నానం చేసి శ్రీధర్రావు దంపతుల దగ్గరికి వచ్చి శ్రీధర్రావు గారు ఇదిగో ఇంకా ఏ అనుమానాలు పెట్టుకోవద్దు, ఇదే నేను ఆశ్రమం నిర్మించుకోబోయే స్థలం అని ఆ ఫకీరమాన్యంలో తిరుగాడుతూ ఒక్క చోటికి వచ్చి ఆగి శ్రీధర్రావు గారు ఇక్కడ బావిని తవ్వించండి అని అన్నారు. శ్రీధర్రావు గారికి ఆ స్థల స్వభావం తెలుసు కనుక శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో ఇది కరువు ప్రాంతం స్వామివారు, ఇక్కడ జల పడదు అని అన్నారు. వెంటనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రసన్నంగా చూస్తూ పాతాళ గంగ అయినా కానీ పైకి వస్తుంది శ్రీధర్రావు గారు, మీరు బావి పనిని మొదలు పెట్టించండి అని అన్నారు. అటు పైన శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామి వారిని తీసుకొని తిరిగి వారి స్వగృహానికి చేరుకున్నారు. వారి ఇంటికి ఒక మహాయోగి వచ్చాడనే ఆనందంలో నిర్మల ప్రభావతి గారు ఆ రోజు రకరకాల పదార్థాలను వండారు. వండిన తరువాత శ్రీధర్రావు గారిని మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని భోజనానికి పిలిచారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మరియు శ్రీధర్రావు గారు ఆసీనులయ్యాక శ్రీధర్రావు గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని భోజనం చేయమని చెప్పారు. అప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి విస్తరిలో ఉన్న పచ్చడి కూర అన్నిటినీ కలగలిపేసి ఇంకా ఏమేం పదార్థాలు ఉన్నాయని నిర్మల ప్రభావతి గారిని అడిగారు. అది చూసిన నిర్మల ప్రభావతి గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో అయ్యో అలా అన్ని అన్నంలో ఎలా కలిపేసుకున్నావు నాయన, అలా తింటే నీ నోటికి రుచి తెలియదు, అందులో నువ్వు వచ్చావని ఈ రోజు నేను సాంబారు పెరుగు పాయసం కూడా చేశాను, అంతేకాదు అదేమి చిత్రమో కానీ ఈ రోజు ఎంతో రుచిగా కుదిరాయి, నువ్వు విడివిడిగా తింటే వాటిని ఆస్వాదించవచ్చు అని అన్నారు. దానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నవ్వి ఆ విషయం గురించి నీకు తర్వాత చెప్తాను, కానీ ముందు ఆ సాంబారు పెరుగు పాయసం కూడా వడ్డించేయమ్మా, అన్ని కలిపేసుకొని తింటాను అని అన్నారు. శ్రీధర్రావు గారు శ్రీ పవని నిర్మల ప్రభావతి గారితో శ్రీ స్వామివారు చెప్పిన విధంగానే చెయ్యమని చెప్పారు. అన్యమనస్కంగానే నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామివారికి మిగిలిన పదార్థాలన్నిటినీ వడ్డించారు. ఆ తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామివారు వాటిని కూడా అన్నంలో కలిపేసి మొత్తాన్ని భుజించారు. భోజనం అయిపోయిన తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నిర్మల ప్రభావతి గారిని ఉద్దేశించి అమ్మ నువ్వు ఈరోజు రుచిగా భోజనం వడ్డించావు కదా అని నేను ఒక్కొక్క పదార్థాన్ని విడివిడిగా తింటే నాకు కోరిక మొదలవుతుంది, ఇదిగో ఈ చారు బాగుంది ఈ పచ్చడి బాగుంది అని అనుకుంటూ మరొక్కసారి వాటిని రుచి చూడడానికి నేను పరితపించిపోతాను, అంతటితో నా సాధన ముగుస్తుంది. కాబట్టి మాలాంటి యోగులు మరియు అవధూతలు నోటికి రుచి తెలియకుండా చూస్తాము, జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచుకుంటాము. అందుకనే అహాన్ని చంపుకొని 4 ఇళ్లలో భిక్షాటన చేసి దానిని మేము భుజిస్తాము. ఇప్పుడు అర్థమైంది కదా తల్లి, నేనెందుకు అన్నీ కలుపుకొని తినేశాను అని అన్నారు. అంతటితో ఆ శ్రీధర్రావు దంపతులకి శ్రీ స్వామివారు ఎంతటి సిద్ధపురుషుడో అర్థమయ్యింది. అటుపైన శ్రీధర్రావు దంపతులకి వీడ్కోలు తెలిపి శ్రీ స్వామివారు మాలకొండకు తిరిగి వెళ్ళిపోయారు.
మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో తదుపరి వృత్తాంతాలన్నింటినీ వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అంతేకాదు, ఇంతటి మహిమాన్విత సాధకులైన మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం. అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి. కొన్ని వందల సంవత్సరాలుగా మరుగున పడిపోయి ఉన్న ఒక స్వయంభూ దత్తక్షేత్రం మళ్ళీ మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అచంచల తపశ్శక్తి కారణంగా ఒక గొప్ప దత్తక్షేత్రంగా రూపాంతరం చెందుతోంది. కేవలం భారతదేశం నుంచే కాక వివిధ దేశాల నుంచి దత్తభక్తులు ఇక్కడ మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు పొందడానికని దీనిని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మరియు నిత్య అన్నప్రసాదం వితరణ చేయడానికి దాతల సహకారం కూడా అందుతోంది. కానీ క్షేత్రస్థాయి పెరుగుతోంది. మరింత మంది భక్తులు వస్తున్నారు. ఉత్సవాలని పెద్ద స్థాయిలో జరుపుతున్నారు. కాబట్టి వాటన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎంతో ఆలంబనగా నిలుస్తున్నాయి. ఎవరైనా ఈ దత్తక్షేత్రం యొక్క అభివృద్ధిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి సహకారాన్ని అందించదలిస్తే 9908973699 నెంబర్కు లేదా 9908973699 నెంబర్ను సంప్రదించగలరు.